తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రివర్యులు చీపురుపల్లి శాసనసభ్యులు కిమిడి కళా వెంకటరావు గారు కొన్ని విషయాలు వారు మాట్లాడారు. వారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి, బొత్స సత్యనారాయణ గారిని ఉద్దేశించి వారు కొన్ని విమర్శలు చేశారు. నేను వారిని సూటిగా మాట్లాడుతూ ఉన్నాను. వారు ఏదైనా విమర్శ చేసేటప్పుడు వారు ఒక సీనియర్ శాసనసభ్యులు, వారి మీద అపారమైన గౌరవం ఉందని ఈరోజు వరకు మాకు అపారమైన గౌరవం ఉంది. కానీ వారు మాట్లాడిన మాటలన్నీ చూస్తూ ఉంటే వారు కొన్ని వ్యక్తిగత విమర్శలు, జగన్మోహన్ రెడ్డి గారు మీద కొన్ని బొత్స సత్యనారాయణ గారి గురించి కొన్ని వ్యక్తిగతమైన మాటలు మాట్లాడారు. వాటిని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాను. మొట్టమొదటిగా వారు మాట్లాడిన మాటల్లో మూలపేట పోర్టు గురించి వారు మాట్లాడుతూ బొత్స సత్యనారాయణ గారికి అవగాహన లేదని, లేదు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి విషయంలో అభివృద్ధిని అడ్డుకుంటున్నారని, గత 5 సంవత్సరాల పరిపాలనలో ఏ అభివృద్ధి జరగలేదని వారు చెప్తా ఉన్నారు. నేను వారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. మీ మాటలు గత కాలంగా మీ నాయకులు కానీ, లేదు ఈ ప్రాంతంలో ప్రార్థన చేసిన ప్రజలు కానీ మిమ్మల్ని 2 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నారు. మీరు మాట్లాడుతున్న మాటలు మూలపేట పోర్టు విషయంలో ఏదో 1806 అని, ఏవో స్వర్గీయ ఎన్టీ రామారావు గారని మీరు ఏవో మాటలు చెప్తా ఉన్నారు. మీరు నేను 2024 సంవత్సరం వరకు మీరు శ్రీకాకుళం జిల్లాలో మీరు ప్రాతినిధ్యం వహిస్తూ ఆనాడు ఉన్న శాసనసభ్యునిగా ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఒక బల్జిపేట మండలానికి మీరు శాసనసభ్యులుగా ఉండేవారు. మీరు మూలపేట పోర్టుని ఎవరి హయాంలో దాని శంకుస్థాపన జరిగింది, ఎవరి హయాంలో భూసేకరణ జరిగింది, ఎవరు దానికి అనుమతులు తెచ్చారు అనే విషయం మీద మీకు ఏమైనా ఇంకా అనుమానం ఉంటే దానికి సంబంధించి ఉత్తర్వులు కానీ అనుమతులు కానీ మీకు తెచ్చి పెడతాం. అంతేగాని మీరు పూర్వకాలంలాగా పెట్టకథలు 1806లో ఏదో అండమాన్ వెళ్ళారనో, లేదు బ్రిటిష్ కాలం నాటి మాటలో, లేదు మీరు వచ్చి మీకేదో ఉన్నతమైన పదవులు అందుతాయనో ఒక ఆలోచనతో ఆశతో మీరు కొన్ని మాటలు మాట్లాడారు. మీరు వచ్చి మూలపేట పోర్టు గురించి కానీ, లేదు భోగాపురం విమానాశ్రయం గురించి కానీ మీకు మాట్లాడే హక్కు ఉందా? అసలు భోగాపురం విమానాశ్రయం గురించి వ్యక్తిగతంగా మీకు ఏమైనా తెలుసా? అసలు భోగాపురం విమానాశ్రయం తాలూకా స్థితిగతులు కానీ, ఆ విమానాశ్రయం ఏర్పడడానికి మేము చేసిన కృషిని కానీ, జగన్మోహన్ రెడ్డి గారి కృషిని కానీ, పెద్దల సత్యబాబు గారు చేసిన కృషిని కానీ మీరు ఏనాడేలా మీకు అవగాహన ఉంటే అవగాహన తెచ్చుకొని దానికి సంబంధించిన కార్యక్రమాలు ఈ జిల్లాను అభివృద్ధి చేసిన ఘనత వారికి దక్కుతుంది. ఇక మూలపేట పోర్టు విషయానికి వస్తే, మూలపేట పోర్టు విషయంలో దేనికి మేము కార్యక్రమం చేసాం? మేము 30% పైబడి పనులు చేసాం. దానికి సంబంధించి అన్ని అనుమతులు తీసుకొచ్చాం. దానికి సంబంధించిన భూసేకరణ చేసాం. దానికి సంబంధించి 2 గ్రామాలు మూలపేట, విష్ణుచక్రం 2 గ్రామాలని రీహాబిలిటేట్ చేసాం. మేము అన్ని అనుమతులు చేసే కార్యక్రమం చేస్తే మీరు ఆ పోర్టుని ప్రైవేటు పరం చేయడానికి వీలుగా మీరు పనులు ఆపేసి కూర్చున్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలియజేయాలి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి అని చెప్పి మేము చెప్పాలనే ఒక ఉద్దేశంతో మేము వెళ్ళాం. దానికి మీరు చెప్తున్న మాటలేంటి? చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేశారని చెప్తారు. ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు?
తోటపల్లికి శంకుస్థాపన చేసినట్టే ఉంటుంది మీరు చెప్పిన మాటలు. మీరు అప్పుడప్పుడు వచ్చి చెప్తారు తోటపల్లి మేము తీసుకొచ్చామని చెప్తారు. ఈ ప్రాంతంలో మీరు వచ్చి హెచ్ఆర్ నియోజకవర్గానికి మీరు ప్రాతినిధ్యం వహించారు. గతంలో మీరు ఉనుకూరు నియోజకవర్గం ప్రాతినిధ్యం వహించారు. మీరున్న ప్రాంతంలో తోటపల్లి సాగునీరు అంతా కూడా మీరు ప్రవహిస్తున్న ప్రాంతంలో మీరు వెళ్తూ ఉంది. ఏనాడైనా తోటపల్లి గ్రామం నుంచి ఒక ఎకరా నీరుని సాగునీరు తెచ్చే కార్యక్రమం చేయగలిగారా మీరు? మీరు ఈ ప్రాంతానికి మీరు శాసనసభ్యులుగా అనేక సుదీర్ఘమైన రాజకీయం చేశారు. రాజకీయాల్లో ఉన్నారు, సుదీర్ఘంగా శాసనసభ్యునిగా మంత్రిగా చేశారు. మీరు చెప్పండి ఒక్క మాట, మేము ఈ ప్రాంతంలో ఈ కార్యక్రమం చేశాను మేము ధైర్యంగా చెప్తాం. ఈ జిల్లాలో విజయనగరం జిల్లాలో ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాల తీసుకొచ్చాం జగన్మోహన్ నాయకత్వం, సత్యబాబు నాయకత్వం అని చెప్తాం. ఒక జేఎన్టీ యూనివర్సిటీని తీసుకొచ్చామని చెప్తాం ధైర్యంగా. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్దలు బొత్స సత్యనారాయణ నాయకత్వం అని చెప్తాం. ఆనాడు కిచ్చేసి రాజశేఖర రెడ్డి గారి నాయకత్వం అని చెప్తాం. లేదు ట్రైబల్ యూనివర్సిటీని తీసుకొచ్చామని చెప్తాం. లేదు కుర్పాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కళాశాల తీసుకొచ్చామని చెప్తాం. లేదు శ్రీకాకుళం జిల్లాలో మీరు ఆనాడు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్న ఒక రిమ్స్ మెడికల్ కళాశాల తీసుకొచ్చామని చెప్తాం. లేదు ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ తీసుకొచ్చామని చెప్తాం. చెప్పండి మీరు ఒక్క మాట. మీ 40 సంవత్సరాలు మీ సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో మీరు అనేక మంది ముఖ్యమంత్రుల దగ్గర మీరు చేశారా మంత్రులుగా? స్వర్గీయ ఎన్టీ రామారావు గారి దగ్గర చేశారు, చంద్రబాబు నాయుడు గారి దగ్గర చేశారు. మీరు మీ నియోజకవర్గ ప్రాంతానికి ఏం చేశారు ఒక్క మాట చెప్పగలరా? మీరు ఉనుకూరు ప్రాంతానికి కానీ, లేదు మీరు ప్రాతినిధ్యం వహించిన హెచ్ఆర్ నియోజకవర్గానికి కానీ, లేదు ఇప్పుడు ప్రాతినిధ్యం చీపురుపల్లి నియోజకవర్గం 2 సంవత్సరాల కాలంగా చెప్పండి. మేము చేసిన పనులు మీరు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు తప్ప మీరు ఏదైనా చేసిన కార్యక్రమాలు ఉన్నాయా? మీరు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. అమరావతి గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు? అమరావతి గురించి అమరావతిలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని చెప్తున్నారు. మీరు అవినీతి కార్యక్రమాలకే అమరావతి రాజధానికి ఉపయోగించుకుంటున్నారు తప్ప అక్కడ రైతులకు కానీ, రైతులకు ఇప్పుడు భూసేకరణ చేసిన వాళ్ళు రైతులు ఫ్లాట్లు ఇవ్వడం కానీ, రైతులు అనేక మంది కొన్ని ఎకరాల భూములు ఇచ్చి వారి కుటుంబాలు బాగుంటాయి, పెద్ద చదువులు చదువుకుంటాం, మా పిల్లల పెళ్ళిళ్ళు చేసుకుంటామని చెప్పి ఇవాళ రైతులు ఎదురు చూస్తున్నారు, కన్నీటితో అని చెప్తున్నారు. రైతుల కోసం చూడండి, ఆ రైతులు ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళ గురించి చూడండి అని చెప్తే మీరు కేవలం మీరు తాలూకా కాంట్రాక్టుల కోసమో మీ అవినీతి కోసమో ఇవాళ అప్పులు చేసుకొని ఆ కార్యక్రమాలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అవినీతికి రాజధానికి వ్యతిరేకమని చెప్పారా? బొత్స సత్యనారాయణ గారు ఏం చెప్పారు? రాజధాని అనేది జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారు కానీ చెప్పిన మాట ఏంటి? రాజధాని అనేది సుప్రీంకోర్టు గైడ్లైన్స్లో వచ్చింది. రాజధాని అనేది కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. రాజధాని నిర్ణయించుకునే అవకాశం ఆ రాష్ట్ర ప్రభుత్వాలదే తప్ప కేంద్ర ప్రభుత్వం జోక్యం లేదని చెప్తున్నారు. మీరు ఎందుకు ఇప్పుడు ఈ తీర్మానం చేస్తే దీనివల్ల ఉపయోగం లేదని చెప్పారు. దీనివల్ల ఉపయోగం చెప్పండి మీరు. అంటే ఇవాళ మీరు పార్లమెంట్లో పెడితే గతంలో మీరు చేసిన కార్యక్రమం పూటకం అని చెప్పి నమ్మాలా? గతంలో మీరు రాజధాని అని చెప్పి ప్రజలు మభ్యపెట్టారని నమ్మాలా? ఇవాళ ఎందుకు ఈ కొత్త కార్యక్రమాన్ని తెరలేపారు? దేన్ని డైవర్ట్ చేయడానికి మీరు తెరలేపారు? మీ అవినీతి కప్పిపుచ్చుకోవడానికి తెరలేపుతున్నారని చెప్పి స్పష్టంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వారి పత్రికా సమావేశంలో చాలా స్పష్టంగా చెప్పారు. ఇవాళ మీరు అంబేద్కర్ రాజ్యాంగం మాని ఇవాళ రెడ్ బుక్ రాజ్యాంగం మీద మీరు కార్యక్రమాలు చేస్తున్నారు. రాష్ట్రం అంతా చూస్తూ ఉంది. అంబేద్కర్ రాజ్యాంగం ఎక్కడ పనిచేస్తుంది? ఇక్కడ అంబేద్కర్ రాజ్యాంగం పనిచేస్తే నేను మూలపేటకి ఎందుకు అనుమతులు ఇవ్వలేదు? మీరు ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ చూపిస్తామంటే మూలపేటకి ఎందుకు అనుమతులు ఇవ్వలేదు మీ ప్రభుత్వం? కాబట్టి మీరు మాట్లాడే ముందు మీరు మీ ప్రాతినిధ్యం ప్రాంతానికి ఏం చేశారో ముందు 2 సంవత్సరాల్లో ఆలోచన చేయండి. వ్యక్తిగత విమర్శలు చేయొద్దు. జగన్మోహన్ రెడ్డి కుటుంబ వ్యవహారాల గురించి మీరు మాట్లాడారు. ఇంకా నాకు గౌరవం ఉంది కాబట్టి కావుతున్నా. కొద్దిగా వెళ్తే మీ కుటుంబంలో ఏం జరిగిందో కొద్దిగా కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి. ఈ ప్రాంత ప్రజలని తెలియదు కాదు కదా. కొంత గౌరవంగా ఉండాల్సిన బాధ్యత. రాజకీయాల్లో పదవుల కోసమో పదవుల వ్యామోహం కోసమో వ్యక్తిగత విమర్శలు చేయడం తప్పు. మీరు సత్యబాబు గారి గురించి బొత్స సత్యనారాయణ గురించి ఏం చెప్తారు? వారు మాట్లాడితే గట్టిగా మాట్లాడితే టీవీలో చెప్తాయని. మీ కొత్త ఏమో టీవీలు ఇప్పుడు మీరు కనబడుతున్న టీవీలు. మీరు ఎప్పుడైనా ఈ ప్రాంతంలో ప్రజల కోసం కానీ ప్రజా సంక్షేమం కోసం కానీ ఎప్పుడైనా మీరు కనబడిన రోజులు ఉన్నాయా? వారు రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి వారి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షులుగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో వారు తెలియని వారు లేరు. వారు ఏం మాట్లాడినా ఒక ప్రణాళికాబద్ధంగా ఒక ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగ లోబడి వారు ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తారు.
మీరు దానికి సమాధానం చెప్పకుండా మీరు వ్యక్తిగత మాటలు, వ్యక్తిగత విమర్శలు ఏంటి? మీకు ప్రజాస్వామ్యంలో ప్రజల తరపున మీరు ఎన్ని కాబడ్డారు? ఎన్ని కాబడిన వాళ్ళు మీరు పనులు చేయండి. మీరు ఆ పనులు ఎక్కడ చేస్తున్నారు? మీరు ఇవాళ మీరు ఎక్కడ కూడా మీరు ఏ పనులు కూడా చేయలేని పాపం లేదు. ఎంతెందుకు మీరు నిన్న టీఆర్సీ సమావేశంకి వెళ్ళారు. మీరు సమావేశంలో ఏం మాట్లాడారు? ఈ ప్రాంతంలో మీరు ప్రాతినిధ్యం వచ్చిన ప్రాంతంలో ఈ జిల్లాలో రైతాంగం వచ్చి ఇవాళ మొక్కజొన్న రైతులు 2,400 రూపాయలు గిట్టుబాటు ధరను కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తే రైతులు 1,500, 1,600 రూపాయలు రైతులు కొనుక్కుంటే కనీసం మీరు సమావేశంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించి కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయండి అని చెప్పే దమ్ము మీకుందా? మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు మీకుందా? కనీసం మీతో పాటు ఉన్న ఒక మార్కెట్ చైర్మన్ ప్రశ్నించారు. వారి ప్రాంతంలో భోగాపురం నిర్వాసితులకు ఇబ్బందులు వస్తున్నాయి, 2 సంవత్సరాలు అయింది, మనం ఏ కార్యక్రమం చేయలేదని చెప్పి వారు చెప్పారు. కొన్ని సుదీర్ఘమైన సీనియర్ అయిన మీరు మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారా? ఈ రైతులు కొంచెం రైతులను ఆదుకోవాలన్న ఆలోచన మీకు కలిగిందా? ఇంతమంది రైతులు గొగ్గోలు పెడుతున్నారే, ఒక ప్రతిపక్ష పార్టీగా మేము అనేక సందర్భాల్లో ప్రశ్నిస్తున్నామే, కనీసం ఆ కార్యక్రమం అయినా మీరు చేయగలిగారా? మీరు ఇవాళ ప్రజా సంక్షేమం మీద దృష్టి పెట్టండి, ప్రజలకు కావాల్సిన మాటల మీద దృష్టి పెట్టండి. ఎవరి మీద వ్యక్తిగత విమర్శలు చేసి మీ పార్టీలో మీ నాయకత్వంకో మీ రాష్ట్రంలో ఏ కార్యక్రమాలను చేస్తే మాత్రం వైఎస్ఆర్పీటీ శ్రేణులు ఊరుకోరు, తప్పకుండా స్పందిస్తారు. దానికి తగ్గ రాబోయే రోజులు ఇంకా ప్రతిస్పందన చాలా గట్టిగా ఉంటుంది అనే విషయాన్ని గ్రహించండి. అంతేగాని మేము మూలపేట పోర్టులు మేము చేసాం, భోగాపురం ఎయిర్పోర్ట్ మేము కట్టాం అని ఫోటోలు తీసుకుంటే ప్రజలు నమ్మే విరుస్తులు లేరు. ఈ జిల్లాలో మీరు ఎలా గెలిచారా, ఏం గెలిచారా, గాలిలో గెలిచారా, రాత్రాత్రి వచ్చి మీరు ప్రజలు ఓట్లేసారా, ఏం జరిగిందా పక్కన పెడదాం. ప్రజాస్వామ్యంలో మీరు గెలిచారు, మీరు ఎవరో తెలియపోయిన ప్రజలు ఓట్లేశారు. మీ ద్వారా ఈ ప్రాంతంలో ఒక్క లాభం పొందిన ఒక ప్రాంతం లేదు, ఒక గ్రామం కూడా లేదు. అయినప్పుడు కూడా మీరు ప్రజాస్వామ్యం ఎన్నిక కాపాడారు, మేము గౌరవిస్తున్నాం. దానికి మీరు గౌరవప్రదంగా మాట్లాడాలి తప్ప, మీ స్పందన ఏదైనా గౌరవప్రదంగా ఉండాలి తప్ప వ్యక్తిగత విమర్శలకు కానీ వ్యక్తిగత మాటలకు కానీ తావులేదు. ఏది మాట్లాడినా ఇవాళ అమరావతి మీద మాట్లాడిన మా మాజీ ముఖ్యమంత్రి గారు, మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు అయినా, లేదు నిన్నటి రోజున మూలపేటకు సంబంధించి మాట్లాడిన మా నాయకులు బొత్స సత్యనారాయణ గారైనా వారు చేసిన కార్యక్రమాల గురించి చెప్పారు. మీరు 2 సంవత్సరాలు ఏ కార్యక్రమం చేయలేదని చెప్పారు. మీరు చేశారా లేదనేది వీక్షించండి. మీ ప్రభుత్వం ఉంది కదా, మీ ప్రభుత్వానికి చెప్పండి. ఏమయ్యా నేను వారి వైఎస్ఆర్ పార్టీ ప్రతిపక్ష నాయకులు వెళ్ళి చూస్తామంటే మనం ఇంత అభివృద్ధి చేశాం కదా, మన అభివృద్ధిని చూపించండి, అక్కడ పనులు చూపించండి అని చెప్పండి. మీ ప్రభుత్వాన్ని సూచించేయండి. మీరు ఒక సీనియర్ మంత్రి, సీనియర్ శాసనసభ్యులుగా నిన్నటి రోజున పోలీసు అనుమతి ఇవ్వలేదు. నిజంగా మీ దగ్గర అక్కడ పనులు జరుగుంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా చూస్తారు కదా. మేము చెప్పాం 30% పనులు పూర్తి చేసాం, అనుమతులు తెచ్చామని చెప్పి. అది కూడా ప్రైవేట్ ఏజెన్సీ పనిచేసే పని, ప్రభుత్వంలో అందులో భాగస్వామ్యం కూడా లేదు. దానికి సంబంధించిన లోన్స్ కానీ దానికి సంబంధించిన ఫైనాన్స్ క్లోజర్స్ కానీ అన్నీ కూడా క్లియర్ అయ్యాయి. మీ రాష్ట్ర ప్రభుత్వం ₹1 కూడా దాంట్లో వెచ్చించాల్సిన అవసరం లేదు, మీ బడ్జెట్లో ₹1 కేటాయించాల్సిన అవసరం లేదు. ఆ పోర్టు వస్తే ఈ ఉత్తరాంధ్ర ప్రాంతం ఉపాధి వలసలు తగ్గుతాయి, ఈ ప్రాంతంలో రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచనతో చేశారు. ఇవాళ పొడగట్లపాలెంలో జెట్టి ఓపెన్ పెట్టారు, లేదు విజయనగరంలో చింతపల్లిలో ఇవాళ ఫ్లోటింగ్ ప్లాంట్ ఫిషింగ్ హార్బర్ పెట్టారు. ఏమైనా పనులు ప్రారంభం చేశారా? 2 సంవత్సరాలు అయింది. ప్రశ్నించండి మీ ప్రభుత్వాన్ని. ఏమైనా నెలకు ఒక రోజు కనబడతారు, మీరు పెన్షన్ ఇచ్చిన రోజు కనబడతారు, ఈ మాటలు మాట్లాడతారు, మళ్ళీ 1వ తారీఖున కనబడతారు. మీరు కనబడేది ప్రజలకి నెలకు ఒక రోజు, అది 1వ తారీఖు పెన్షన్ ఇచ్చిన రోజు కనబడతారు, ఫోటో తీయించుకుంటారు, ఇలాంటి మాటలు మాట్లాడి మళ్ళీ వచ్చే నెలకు వస్తారు. అంతకు మించి మీరు 20 నెలల కాలంగా మీరు ఈ ప్రాంతానికి చేసింది కానీ, మీ ప్రాతినిధ్యం వహించిన ప్రాంతానికి కానీ, మీ జిల్లాకు కానీ మీరు ఏ కార్యక్రమాల్లో కూడా చేయలేదని చెప్పి మరొకసారి చెప్తా ఉన్నాను. ఇంకొకసారి ఏదైనా మీరు స్పందిస్తే ప్రజాస్వామ్యంగా పద్ధతిగా స్పందించాలి తప్ప వ్యక్తిగత విమర్శలకు కానీ వ్యక్తిగత మాటలకు కానీ తావులేదు. ప్రజాస్వామ్యంలో వీటికి లేదు అని చెప్పి మేము చెప్తాం. జగన్మోహన్ రెడ్డి గారి మాటలు సూటిగా చెప్పండి. 14,000 రూపాయలు ఎస్ఎఫ్టీ జరుగుతుంది, 4,000 రూపాయలు ఢిల్లీలో పార్లమెంట్ భవన్ కడితే ఇవాళ 14,000 రూపాయలు ఎస్ఎఫ్టీతో అమరావతి రాజధానిలో మీరు కడుతున్నారు.
చెప్పండి, ఢిల్లీకి ఇక్కడికి ఉన్న తేడా ఏంటో. ఢిల్లీలో మీరు కూర్చున్న పార్లమెంట్ భవనంలో, మీ పార్లమెంట్ సభ్యుడు కూర్చున్న భవనంలో దానికి 4,000 రూపాయలు ఎక్సెప్ట్ అని చెప్పి వారి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. మీరు అదే 14,000 రూపాయలు ఇక్కడ వెచ్చిస్తున్నారు అంటే ఎంత అవినీతి చేస్తున్నారు మీరు. అప్పులు వాడేస్తున్నారు, అప్పులు తెచ్చేస్తున్నారు, కానీ ఎక్కడా కూడా అభివృద్ధి లేదు. కాబట్టి ఇప్పటికైనా మీరు ప్రజా సంక్షేమం దృష్టి ఆలోచన చేయండి. మీకున్న కొద్దిపాటి సమయమైనా రాబోయే రోజులు ఏం జరుగుతుందో మీకు తెలుసు, ప్రజలకి తెలుసు. ఇప్పుడే ప్రజలు అప్పటికే ఓ నిర్ణయానికి వస్తున్నారు. కాబట్టి ఏదైతే జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రజా సంక్షేమం గురించి ఆలోచన చేశామో తప్ప ఎప్పుడూ కూడా ప్రజా పరిపాలన చేశామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను.